ఒక చిన్న లాస్‌తో ఒక బిగ్ లెసన్. ఇక్కడ మీరు చూస్తున్న వర్క్ వచ్చేసరికి కస్టమైజ్డ్ వాల్‌పేపర్ విత్ గోల్డ్ ఫాయిలింగ్ అనమాట. మామూలు వాల్‌పేపర్‌కి, ఈ వాల్‌పేపర్‌కి తేడా ఏంటంటే, మనకి ఒకవేళ కస్టమైజ్ చేయించుకున్న తర్వాత అందులో ఏమైనా ఆర్ట్స్ ఏమైనా ఉంటే అవి బయటికి ఎంబోజ్ అవుతాయి. ఆ ఎంబోజ్ అయిన ప్రతీది కూడా మనకి గోల్డ్ లైన్స్ లాగా వస్తుందనమాట. సో దీన్నే గోల్డ్ ఫాయిల్ వర్క్ అంటారు. వచ్చేసరికి రెగ్యులర్‌గా వచ్చే వాల్‌పేపర్ కంటే కూడా ఒక 3 టైమ్స్ ఎక్కువ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి. ఇక్కడ మనం చూసిన లాస్ ఏంటంటే మనకు ఒక ప్రివ్యూ ప్రొవైడ్ చేశారు. సో ఆ ప్రివ్యూలో ఏమైందంటే చిన్న కర్వేచర్స్ ఉన్నాయి. సో అదేంటంటే ఓవర్ లుక్‌లో మేము మిస్ అయ్యాం. సో అది మనకి ఎగ్జిక్యూషన్ పోర్షన్కి వచ్చేసరికి చాలా పెద్ద బ్లండర్ లాగా అనిపించింది అనమాట. ఆ కర్వేచర్స్ తీసి మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేసి తీసుకొచ్చి మళ్ళీ రీఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది, పాత వాల్పేపర్ అంతా పీకేసి. దీనివల్ల మనకి అదనంగా యాడ్ అయిన లాస్ ఏంటంటే 13,500 రూపీస్ మనం ముందు చేయించింది అండ్ మళ్ళీ చేయించింది 13,500 రూపీస్ అనమాట. అన్ని సైట్లో మనకి ప్రాఫిట్ వచ్చేస్తే అనుకోవడం అపోహ. లాస్ అవుతుంది కదా అని చెప్పి కస్టమర్కి ఏది పడితే అది చెప్పి కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేయలేదు. ఇక్కడ ఇప్పుడు కూడా ఆల్పిన్ ఇంటీరియర్స్లో ఏది కూడా కస్టమర్ని కన్విన్స్ చేసి ఆ మసిపూసి మారేడికాయ చేసే పనులు అయితే ఉండవు. సో అది బాగాలేకపోతే తీసి వెంటనే మార్చేయడమే. ఇంకా మళ్ళీ దానికోసం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇట్లాగేం ఉండదన్నమాట. అది నిజంగా బాగుంటే అది ఉంచుతాం, బాగాలేకపోతే మాత్రం కస్టమర్ చెప్పినా కూడా ఉంచాం, తీసేస్తాం. ఇదేదో కస్టమర్ దగ్గర మెహర్బానీ కోసమో మెప్పు కోసమో ఇది చేయలే, ఎందుకంటే ఇది నా కోసం నేను చేశాను. నేను నిజాయితీగా పనిచేసేటప్పుడు కస్టమర్తో నేను ఎందుకు మాట్లాడాలి, అవసరమే ఉంది, దానికంటే డబ్బులు పోవడం ఈజీ కదా. సో నేను ఆ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. రీసెంట్గా మనం ఆల్పైన్ డెకోర్స్ అని చెప్పి ఒక ఇన్స్టా పేజ్ ఒకటైతే స్టార్ట్ చేసాం. దీంట్లో ఏంటంటే మనకి వాల్ పేపర్స్, విండో బ్లైండ్స్, కర్టన్స్, సో వాల్ డెకోర్స్ ఇట్లాగ డెకోర్ ఐటమ్ అన్నీ కూడా మనం దీంట్లో డీల్ చేస్తాం అనమాట. సో ఇంటీరియర్స్లో ఇది వస్తుంది కదా, ఇది ఎందుకు సపరేట్ అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. ఇంత ముందు చేసాం ఇవి, ఇప్పుడు చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ డీలర్షిప్ మనం తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఈ డీలర్షిప్ వల్ల ఏమవుతుందంటే కస్టమర్కి థర్డ్ పార్టీ ఎంట్రీ అనేది తగ్గిపోతుంది. డైరెక్ట్లీ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఆల్పైన్ ఇంటీరియర్స్ మాత్రమే ఉంటుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే కస్టమర్కి ఆ ప్రైజింగ్ అనేది అఫోర్డబుల్ ప్రైస్లో ఉంచుదాం అని చెప్పి ఇది చేయడం అయితే జరిగిందనమాట. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.